పునర్విభజన చట్టంలోని అంశాలకు సంబంధించి సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించాల్సిన అవసరం ఉన్నదా? అభిషేక్ మను సింఘ్వీని రాజ్యసభకు పంపాలని కోరినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సిఎల్పి సమావేశంలో సభ్యులకు ఈ విషయాన్ని చెప్పారు. తెలంగాణ నుంచి సింఘ్వీని ప్రతిపాదించిన వెంటనే ఆమోదించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర పునర్విభజన చట్టం అమల్లో రాజ్యాంగ న్యాయపరమైన చిక్కులు ఉత్పన్నమయ్యాయని చెప్పారు. 10 ఏళ్లుగా కేంద్రం ఈ చట్టాన్ని అమలు చేయలేదన్నారు. అందుకే సింఘ్వీని రాజ్యసభకు నామినేట్ చేశామని చెప్పారు. అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం న్యాయస్థానాల్లో సింఘ్వీ గట్టిగా వాదిస్తారని చెప్పారు. మాజీ ఎంపీ కేకే పెద్ద మనసుతో క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తగా వ్యవహరించారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రేపు సింఘ్వీ నామినేషన్ వేస్తారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ ఉప ఎన్నికల అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీ గారిని నిర్ణయించడం జరిగింది. వారి నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఈరోజు సిఎల్పి సమావేశాన్ని ఏర్పాటు చేసి శాసనసభ్యులను, శాసనమండలి సభ్యులను, లోక్సభ ఎంపీలను, రాజ్యసభ ఎంపీలను అందరినీ కూడా సమావేశానికి ఆహ్వానించి అభిషేక్ మను సింఘ్వీ గారిని మా వాళ్ళందరికీ పరిచయం చేయడం జరిగింది. రేపు ఉదయం 10 గంటలకు సిఎల్పికి అందరినీ రమ్మని, రేపు సరిగ్గా 11 గంటలకు వారు నామినేషన్ను దాఖలు చేయబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, పిసిసి అధ్యక్షుడిగా వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఈ రోజున్న ప్రత్యేకమైన పరిస్థితుల్లో 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రానికి ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో చాలా అంశాలను చట్టబద్ధంగా మనకు హక్కులను కల్పించారు. ఖమ్మంలో ఉక్కు కర్మాగారం కావచ్చు, వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, ఐఐఎం కావచ్చు, సాగునీటి ప్రాజెక్టులు జాతీయ ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా నీటి కేటాయింపుల విషయంలో కూడా కృష్ణానది జలాలు, గోదావరి జలాల మీద కూడా ఆంధ్రప్రదేశ్ పెడుతున్న వివాదాలు ఇవన్నీ కూడా చట్టసభలలోనే కాకుండా న్యాయస్థానాలలో కూడా ఇప్పుడు మనము పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. అందుకే రాజ్యాంగ నిపుణుడు, న్యాయ కోవిదుడు అభిషేక్ మను సింఘ్వీ గారు తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభకి వెళ్తే మన రాష్ట్ర సమస్యల మీద చట్టసభలతో పాటు న్యాయస్థానాలలో కూడా పోరాటం చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే వారి రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించడం తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడడానికి, మన హక్కులను సాధించుకోవడానికి ఉపయోగపడుతుంది. మనస్ఫూర్తిగా వారిని తెలంగాణ తరఫున రాజ్యసభకు ఆహ్వానిస్తుంది.